మనలాంటి దిగువ తరగతి కుటుంబాలలో చాలామంది తరచుగా చెప్పే మాట ఒకటేందంటే, "పెళ్లి చేసి చూడు లేదా ఇల్లు కట్టి చూడు. దాని భారం, దాని విలువ ఏందో మీకు తెలుస్తదని" చాలామంది చాలా సందర్భాల్లో చెప్తారు. సో, అదే విధంగా ఇప్పుడు మనము మన దిగువ తరగతి కుటుంబాల్లో ఇల్లు అనేది మనకు చాలా పెద్ద కల. ఆ ఇల్లు ఒక రూమ్ గాని, 2 రూములు గాని కట్టుకోవాలంటే మనం చాలా కష్టపడాల్సుంటది. సో, అటువంటి కష్టాన్ని మనం భరించి ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి సంవత్సరం తర్వాతనో లేదా 2 సంవత్సరాల తర్వాతనో చాలా వరకు క్రాక్స్ వస్తుంటాయి. సో, ఆ క్రాక్స్‌ని మనం ఎట్లా నివారించాలి? అది ఇల్లు కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఇంటి పునాది నుంచి ఇల్లుకు కాంక్రీట్ నుంచి తర్వాత ప్లాస్టరింగ్ చేసే వరకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్రాక్స్ రాకుండా అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా మీతోని మాట్లాడతాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటది. ఇప్పుడు మనం క్రాక్స్ ఇల్లు కట్టేటప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొట్టమొదటగా ఏమనేది తెలుసుకుందాం. పగుళ్ళు వాటి వివరణ. అంటే క్రాక్స్ దాని యొక్క వివరణ. సో, ఫస్ట్ మనకు ఏమేం క్రాక్స్ మన ఇంటికొచ్చే అవకాశం ఉంటదంటే, ఇక్కడ చూడండి ఎయిర్ లైన్ క్రాక్స్ అని ఉంది గదా! ఈ ఎయిర్ లైన్ క్రాక్స్ అని వస్తాయి. ఇవి చాలా సన్నవి. చాలా సన్నగుంటాయి. ఎయిర్ లైన్ క్రాక్స్ అంటే మీకు తెలుసు కదా! పెయింట్ ఏసేటోళ్ళకి ఇంకా క్లియర్‌గా తెలుస్తది. ఇవి చాలా సన్నయి. మనకు పదో వంతు గోడ ఉందనుకో, అందులో ఒకటో వంతు చాలా సన్నగా ఎయిర్ క్రాక్స్ అంటాం గదా! మీకు తెలిసే ఉంటది. సో, అట్లా వస్తది. ఇవి చాలా సన్నగుంటాయి. దీనివల్ల ఇంటికేం ప్రాబ్లమ్ ఉండదు. భయపడాల్సిన అవసరం లేదు. రెండోది నిలువు క్రాక్స్. మనకు ఇట్లా నిలువొస్తాయి గోడకి క్రాక్స్ మీరు చూసే ఉంటారు. అవి ఎట్లొస్తాయంటే నేరుగా పైకి, కిందికి ఉండే క్రాక్స్. అంటే ఇట్లా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఇట్లా ఇవుంటాయి. ఇవి రెండోటి. ఎట్లా ఇవన్నీ వీటిని ఎట్లా నివారించాలో దానికంటే ముందు మనకి తెలుసుకుంటే దాన్ని ఎట్లా నివారించాలనేది మీకు అర్థమైతది. క్షితిజ సమాంతర క్రాక్స్ అంటాము. ఇవి నేలకు సమాంతరంగా ఉండే క్రాక్స్. అంటే ఇట్లా అడ్డం వస్తాయి ఇట్లా. మన గోడకు ఇట్లా అడ్డం వస్తాయి ఈ క్రాక్స్. సో, ఇవి ఒకటి. తర్వాత కర్ణీయ క్రాక్స్. ఈ కర్ణీయ క్రాక్స్ అంటే గోడలకు కోణాలుంటాయి గదా! కోణాల్లో ఉండే క్రాక్స్ ఇవి. 45 డిగ్రీల రేషియోలో ఈ క్రాక్స్ వస్తా ఉంటాయి. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. దీంట్లను కర్ణీయ క్రాక్స్ అంటారు. తర్వాత మెట్ల వంటి క్రాక్స్. ఇవి ఎట్లా ఉంటాయంటే జిగ్‌జాగ్‌గా ఉంటాయి. మనకి గోడ మీద ఇట్లా జిగ్‌జాగ్ అడ్డం తొడ్డం వస్తా ఉంటాయి క్రాక్స్. సో, వీటిని మెట్ల వంటి క్రాక్స్ అంటారు. ఆ తర్వాత స్థిరపడే క్రాక్స్. ఇవి ఎందుకొస్తాయంటే అసమానపు పునాది స్థిరపడడం వల్ల. అంటే పునాది సమానంగా లేకుండా దాన్ని నిర్మించినప్పుడు ఈ స్థిరపడే క్రాక్స్ అంటే పర్మనెంట్ క్రాక్స్ అంటారు. ఇవి పర్మనెంట్ క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటది. తర్వాత నిర్మాణ క్రాక్స్. ఇవి ఎప్పుడొస్తాయంటే భవనం యొక్క లోడ్ బేరింగ్‌ను ప్రభావితం చేసినప్పుడు. మనం ఇల్లు కట్టినప్పుడు లోడ్ బేరింగ్‌లు ఉంటాయి గదా! వాటిని ప్రభావితం చేసినప్పుడు ఈ నిర్మాణ క్రాక్స్ అనేటివి వస్తాయి. ఆ తర్వాత నిర్మాణేతర క్రాక్స్ అంటే నిర్మాణం అయిపోయిన తర్వాత అంటే ఇల్లు కట్టిన తర్వాత వచ్చే క్రాక్స్. ఇవి పైపైన కనిపిస్తా ఉంటాయి మనకు. గోడలకు పైపైన అక్కడక్కడ కనిపిస్తుంటాయి గదా! సో, ఈ విధంగా ఇంటికి వచ్చే క్రాక్స్ ఇవి. వీటిని ఏ విధంగా మనం నివారించాలి అనే దాని గురించి మనం ఇల్లు కట్టిన తర్వాత ఇన్ని రకాల క్రాక్స్ మన ఇంటికొస్తాయి గదా! వీటిని నివారించాలంటే మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏందంటే కాంక్రీట్ మిక్సింగ్. ఈ కాంక్రీట్ అంటే ఏందంటే సిమెంటు, ఇసుక మిక్స్ చేసి మనం ప్లాస్టరింగ్ చేస్తాం గదా! దాని మిక్సింగ్ పర్ఫెక్ట్ రేషియోలో మనం చేసినట్టయితే క్రాక్స్ రావడం చాలా తక్కువగా ఉంటది. మరి ఆ రేషియో ఎంత అని అడుగుతారు గదా! ఆ రేషియో లోపల సైడు ఇంటికి లోపల సైడ్ చేసేటప్పుడు 1:4 అంటే 1:4లో చేయాలి. ఈ 1:4లో అంటే ఒక వంతు సిమెంట్ ఉంటే 4 వంతు ఇసుకను మిక్స్ చేయాలి. ఇది లోపల సైడు. ఇట్లా చేసినట్టయితే క్రాక్స్ చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటది. మరి బయట సైడ్ ఎంత చేయాలి అని అడుగుతారు గదా! దానికి 1:6 1:6 ఈ రేషియోలో మనం కాంక్రీట్ మిక్స్ చేసినట్టయితే క్రాక్స్ రావడం చాలా తక్కువ ఉంటది. సో, ఇప్పుడు మనం గోడలు కడతాం గదా! గోడలు కట్టినప్పుడు ఎమ్మడే ప్లాస్టరింగ్ చేయొద్దు ఎప్పుడైనా. ఎప్పుడైనా వారం నుంచి 10 రోజులు గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్‌లో మనం క్యూరింగ్ చేయాలి. ఇక్కడ మీకు డౌట్ వస్తది కదా! క్యూరింగ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటది. తెలవని వాళ్ళ కోసం వాటర్ కొట్టడం, నీళ్లు కొట్టడం. ఆ నీళ్లు ఎప్పుడు కొట్టాలి? చాలామంది 3 పూటలు నీళ్లు క్యూరింగ్ చేస్తా ఉంటారు. అట్లా చేయొద్దు. ఉదయాన్నే అంటే ఎండ రాకముందే ఆ గోడలకి
క్యూరింగ్ చేయాలి. మళ్ళీ సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు క్యూరింగ్ చేయాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్‌గా దానికి క్యూరింగ్ చేసినట్టు ఉంటది. కనీసం వారం నుంచి 10 రోజులు క్యూరింగ్ చేయాలి. ఆ తర్వాత ప్లాస్టరింగ్ చేసుకోవాలి. ప్లాస్టరింగ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా క్యూరింగ్ చేస్తారు కదా చాలామంది. అది కూడా ఎప్పుడు చేయాలి? సేమ్ ఉదయం ఎండ రాకముందే చేయాలి. సాయంత్రం ఎండ పోయిన తర్వాత చేయాలి. సో, అట్లా చేసినట్టయితే కనీసము ప్లాస్టరింగ్ అయిపోయిన తర్వాత 15 నుంచి నెల రోజులు క్యూరింగ్ పర్ఫెక్ట్‌గా చేస్తే మనకి క్రాక్స్ రావడం చాలా తక్కువ. ఇప్పుడు మనం మాట్లాడేదేందంటే, ఇప్పుడు నిర్మాణ సమయంలో ఇప్పుడు నిర్మాణ క్రాక్స్ ఉంటాయి గదా! ఇప్పుడు మనం పునాది తీస్తాం గదా! ఆ పునాది తీసినప్పుడు ఇంజినీర్ల సమక్షంలో లేపోతే అనుభవజ్ఞులైన కాంట్రాక్టర్ల సమక్షంలో పునాది మనం వేసినట్టయితే క్రాక్స్ రాకుండా వాళ్ళని మనం అడగాలి. మనకేం తెలవదు కాబట్టి వాళ్ళు చేస్తా ఉంటారు. మనం ప్రతి ఒక్కటి చిన్న చిన్న అవగాహన తెలుసుకొని ఎట్లా ఇప్పుడు మనలాంటి వీడియోలు చూసి అట్లా మనం అవగాహన నేర్చుకొని వాళ్ళని అడిగితే అప్పుడు మనకు వాళ్ళు సజెషన్ ఇస్తారు. అప్పుడు మన మన దిగువ తరగతి కుటుంబాల కళ చానా రోజులు ఉంటది. ఇంత కష్టపడి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే మనం కట్టుకొని తర్వాత బాధపడాల్సొస్తది. సో, ఈ విధంగా మనం క్రాక్స్‌ను నివారించడంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ చాలా వరకు ఉపయోగపడతాయి. చాలామంది తెలుసుకోండి. తెలుసుకొని మీ ఇంటిని మీకు నచ్చినట్టు అందంగా, అద్భుతంగా సరే బ్రదర్, నువ్వు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఇల్లు కట్టినాం. అయినా క్రాక్స్ వస్తున్నాయి. ఇప్పుడేం జేయాలి? దీనికి సొల్యూషన్ లేదా? అని మీరు నన్ను అడుగుతారు. అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దీనికి సొల్యూషన్ ఉంటది. ఇప్పుడే పెయింటర్స్ ఎంటర్ అయితారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇక్కడ ఈ ఎయిర్ లైన్ క్రాక్స్ గానీ, నిలువు క్రాక్స్ గానీ, ఈ క్షితిజ సమాంతర క్రాక్స్ గానీ, కర్ణీయ క్రాక్స్ గానీ, మెట్ల వంటి క్రాక్స్ గానీ, నిర్మాణేతర క్రాక్స్ గానీ పెయింటర్స్ సాల్వ్ చేస్తారు ఖచ్చితంగా. అందులో క్రాక్ సీల్ వాడతారు. దాని తర్వాత లప్పం పెడతారు. అది మీకు కనిపియకుండా చేస్తారు. ఇప్పుడు పెయింటర్స్ గూడా చేయలేని క్రాక్స్ ఏందంటే, స్థిరపడే క్రాక్స్. ఇవెట్లొస్తాయి? అసమాన పునాది ఏర్పడడం వల్ల ఒస్తాయి. తర్వాత నిర్మాణ క్రాక్స్. ఇవెప్పుడు భవనం యొక్క లోడ్ బేరింగ్‌ను ప్రభావితం చేసినప్పుడు. భవనం యొక్క లోడ్ బేరింగ్ పిల్లర్లుంటాయి గదా! వాటిని ప్రభావితం చేసినప్పుడు వచ్చే క్రాక్స్. ఈ రెండిటిని పెయింటర్సు ఏం చేయలేరు. అవి వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లోకి టెంపరరీ రిపేర్ చేయాల్సిందే. అంతకు మించి పెయింటర్స్ కూడా ఏం చేయరు. పెయింటర్స్ చేసేవి 5 క్రాక్స్ చెప్పిన కదా! వాటిని పెయింటర్స్ సాల్వ్ చేస్తారు. సో, ఇల్లు అన్నప్పుడు క్రాక్స్ రావడం సహజం. కానీ ఇటువంటి పద్ధతులు మనం పాటించినట్టయితే ఎక్కువ మొత్తంలో కాకుండా చాలా తక్కువలో క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటది. సో, ఇది వీడియో మరి వ్యూవర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే కాంట్రాక్టర్స్‌తో, పెయింటర్స్‌తో అందరితో వీడియో షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.